సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయినాయి. ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మీ మొబైల్కి వచ్చే ప్రతి లింక్ని ఓపెన్ చేయకండి. మీకు తెలిసిన వాళ్ళు ఏదైనా పెడితే దాన్ని కనుక్కున్న తర్వాతనే ఆ ఆలోచనతో ఓపెన్ చేసిన తర్వాత కూడా ఇది ఫాలో అవ్వండి, ఇది కంటిన్యూ అవ్వండి, దీని మీద క్లిక్ చేయండి అని అంటే కొట్టకండి దయచేసి. ఎందుకంటే మొత్తం టెక్నాలజీ ఎంత పెరిగిందో అది మంచికి ఎంత ఉపయోగమో అంత దారుణమైన చెడు పనులకు కూడా వాడుతూ ఉన్నారు. ఇగో లాభాలంటూ ఊరిస్తారు, ఉన్నదంతా ఊడ్చేస్తారు. సైబర్ నేరాలు, రియల్ మోసాలు, ఆర్థిక ద్రోహాలు, సామాన్యులను ముంచేస్తున్న నేరస్తులు ఈ ఏడాది దోచుకున్నది 8,000 కోట్లు దోచుకున్నారట. చూడండి ఒక్కసారి. ఆ 8,000 కోట్లు పోయిన సొమ్ములో మీరు కూడా ఎక్కడో దగ్గర ఉండొచ్చు. ఎక్కువగా మళ్ళీ మోసపోయేది ఎవరు తెలుసా? చదువుకున్న వాళ్ళే మోసపోతున్నారు. మరి ఎందుకు ఆశపడుతున్నారో అర్థం కావట్లే ఆ డబ్బుకి. హైదరాబాద్ మదీనాగూడకు చెందిన 74 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగికి స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో సైబర్ నేరస్తులు వల విసిరారు. ఆశపడ్డ ఆ విశ్రాంత ఉద్యోగి నేరస్తుడి ఉచ్చులో చిక్కి 13 కోట్లు పోగొట్టుకున్నాడు. అందులోంచి ఒక్క పైసా కూడా ఇంతవరకు బాధితుడికి రాలే. ఎంత? 13,16,00,000 రూపాయల అక్షరాల. ఒకసారి ఇమాజిన్, అంటే ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. నిర్మల్కు చెందిన కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల నుంచి బిట్కాయిన్ పేరుతో దాదాపుగా 50 కోట్లు వసూలు చేశారు. ఈ కేసు దర్యాప్తు దశలో ఉంది. వసూలు చేసిన డబ్బంతా చైనాకు పంపడంతో బాధితులకు ఇప్పట్లో పైసా కూడా తిరిగి వచ్చే అవకాశం లేదు, రాదు కూడా. మీరు చూడండి, మనం అనుకుంటాం సైబర్ ఇట్లాంటి క్రైమ్స్ జరిగినప్పుడు పోలీసులకు ఏం చేస్తారు? పోలీసులు వాళ్ళ వ్యవస్థ ఎక్కడి వరకు పరిమితం? వాడు ఎక్కడో ఏ సౌత్ కొరియాలోనో, నార్త్ కొరియాలోనో, చైనాలోనో ఎక్కడో ఉండి వాడు ఈ దుర్మార్గం చేస్తాడు. కొంతమంది తెలుగులో కూడా మాట్లాడతారు. ఏ లాంగ్వేజ్లో ఉన్న వాళ్ళు ఆ లాంగ్వేజ్లో అక్కడ ఎంప్లాయీస్ ఉంటారు. ఎందుకంటే మనం మొన్న కూడా ఒక వార్త చూసినాం. ఇక్కడ నుంచి శరణార్థులుగా ఎవరైతే వలస వెళ్ళిన వాళ్ళు ఉంటారో వాళ్ళని అక్కడ నిర్బంధించి వాళ్ళతోనే, వాళ్ళ లాంగ్వేజ్ని బట్టి వాళ్ళతోనే క్రైమ్స్ చేపిస్తూ ఉన్నారు ఈ సైబర్ నేరాలు. సో కాబట్టి వాడు మనోడే ఇక్కడి నుంచే ఫోన్ చేసిండంటే వాడు ఇక్కడి నుంచి ఫోన్ చేయడు, వాడు ఎక్కడో వేరే దేశంలో ఉండి ఫోన్ చేస్తాడు. వాటిని ఛేదించాలంటే, ఆ డబ్బులు రికవరీ చేయాలంటే ఇంపాసిబుల్. 99.999% సాధ్యం కాదు. మనమే జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చూడండి, రిటైర్డ్ ఉద్యోగి చదువుకున్న ఆయనే కదా, ప్రభుత్వ ఉద్యోగులు ఈడ వసూలు చేసిరట. మళ్ళీ వాళ్ళకి తెలియదా ఇది ఏమైద్దో అని? సామాన్య జనం నుంచి వసూలు చేసి 50 కోట్లు కట్టిరు. ఇప్పుడు ఆ 50 కోట్లు కోల్పోయిన జనం పరిస్థితి ఏంది? ఆర్థికంగా కుటుంబాలు కుదేలవుతున్నాయి. మొన్న మనం చూసిన మంచిర్యాలలో 4 భార్య, భర్త, 2 పిల్లలు, 4 కలిసి సూసైడ్ చేసుకున్నారు. ఎందుకు? 30 లక్షలు పోయినాయి. ఆల్రెడీ ఒకసారి సూసైడ్కి అటెంప్ట్ చేసిండు, ఎవరో కాపాడిర్రు, అప్పులలో వచ్చి ఇంట్ల మీద పడ్డారు. ఏం చేయాలా? చచ్చిపోయాడు. ఆగమైపోయింది కదా. ఎంతో ధైర్యంగా, బలంగా కష్టపడి రూపాయి కూడబెట్టి సంపాదించుకున్న సొమ్ముని కోల్పోయి పాపం ఆర్థికంగా ఇదైపోయారు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి సైబర్ నేరాల మీద. మనం ఎట్టి పరిస్థితిలో ఎవరైనా మీరు ఒకవేళ మీకు ఒక మెసేజ్ కానీ ఏదైనా లింక్ కానీ ఇంకేదైనా వచ్చిగో పలానా వాళ్ళు ఇట్లా ఫోన్ చేస్తున్నారు చేయాలనుకున్నప్పుడు ఒకరిని ఎవరినైనా ఒపీనియన్ కనీసం అడగండి. కనీసం మీరు ఇక చేయాలనుకునే క్రమంలో నెక్స్ట్ ఒక 2-3 ఒపీనియన్ కనీసం అడగండి, ఇది మంచిదేనా కాదా అని. దీనికి ఎట్లా అడ్డుకట్టంటే పోలీసులు కూడా ఏం చెప్తున్నారు? రోజుకి తీవ్రమవుతున్న సైబర్ నేరాలు, రియల్ ఎస్టేట్ మోసాలు, ఆర్థిక నేరాలను కట్టడి చేయడం పోలీసులకు సవాల్గా మారుతోంది. అయితే ప్రజల అవగాహనతోనే దీనికి అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ తరహా నేరాల్లో ఒక్కసారి చిక్కి డబ్బు పోగొట్టుకుంటే తిరిగి రాబట్టుకోవడం దాదాపుగా అసాధ్యమన్న సంగతి దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా వ్యవహరించాలి. సైబర్, ఆర్థిక నేరాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు సంబంధించి అంశాల్లో ఎదుటివారిపై అనుమానం వచ్చిన వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేయాలి. లేకపోతే చెమటోడ్చి కూడబెట్టుకున్న డబ్బును చేతులారా మోసగాళ్లకు అప్పగించినట్లే అని నిపుణులు చెబుతున్నారు. ఎంత ఘోరం! సో అందుకే పోలీసులు చెప్తున్నారు, ఇది ఛేదించడము, డబ్బులు రికవరీ చేయడం అన్నది సాధ్యం కాదు. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఎట్లున్నాయంటే ప్రీ లాంచ్ పేరుతో మోసం చేస్తున్నారు. ఎవడైనా ప్రీ లాంచ్ మీకు తక్కువ ధరకు వస్తుందంటే కొనకండి దయచేసి. ఈ ప్రీ లాంచ్ మోసాలు విపరీతంగా పెరిగిపోయినాయి, అలవాటైపోయింది. ఓ 50-100 కోట్లు సెట్ చేసుకోవాలా, బిచానా ఎత్తేయాలా. ఒకవేళ వాడు మంచి ఆలోచనతో ప్రీ లాంచ్ పెట్టినా, ప్రీ లాంచ్ దేనికి పెడుతున్నారు? మీ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ముందుగా ఆ డబ్బులను తీసుకుపోయి ఇంకో దగ్గర వ్యాపారంలో పెడుతున్నారు. అక్కడ ఒకవేళ నష్టాలు వచ్చినాయి అనుకోండి, ఇది కథం అయిపోతున్నది. అంటే మీరు ఇచ్చిన డబ్బులు వాడు చేసే ఇంకొక వ్యాపారంతో ముడిపడి ఉన్నాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దయచేసి ఈ ప్రీ లాంచ్ జోలికి పోకండి. మీ దగ్గర డబ్బులు ఉంటే, మీకు ఏమైనా లోన్ అవకాశం ఉంటే
కొనే ప్రయత్నం చేయండి అప్పటికప్పుడు, లేకపోతే దాన్ని ఆలోచించి మీకు డబ్బులు ఉన్నప్పుడు. కానీ వాడు ₹1,00,00,000 ఫ్లాటు 30 లక్షలకే ఇస్తుందని కనుక మీరు ఫ్రీలాన్స్కి వెళ్తే బొందల పడ్డట్టే. తెలుసు కదా, వాడు సాహితీ లక్ష్మీనారాయణ అంటోడు 2,000 కోట్ల రూపాయలతోని ఉడాయించిండు. సేమ్ అన్ని రియల్ ఎస్టేట్ మాఫియాలు అంతే. ఇప్పుడు మేము మొన్న ఫినిక్స్ కంపెనీ నార్సింగి 2 చెరువును కబ్జా పెట్టి సుమధుర అనే కంపెనీ పేరుతో అమ్ముతున్నాడు. ఎక్కడ? నార్సింగి 2 మై హోమ్ అవతార్ పక్కన 45 ఫ్లోర్లు. అది యాక్చువల్గా ఎవరో చెప్తున్నారు నాకు 6 నెలల కింద 3-4 ఫ్లోర్లే ఉండి ఇప్పుడు 45 ఫ్లోర్లు అయిపోయింది. అంటే అత్యంత వేగంగా పనులు జరుగుతున్న ప్రాజెక్ట్ అది. -6 LR 45 ఫ్లోర్లు వేసి కడుతున్నాడు. ఎందుకు అంత తొందరగా కడుతున్నాడు? నడి చెరువులో కడుతున్నాడు. సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నది, అయినా కొంటున్నారు. మరి ఇప్పుడు ఎవరినలా సిగ్గు లేదని కొంటున్న వాళ్ళని అనొద్దా? రేపొద్దున దాన్ని కూలగొడితే అయ్యో కూలగొట్టిరని మళ్ళీ మీరు రోడ్ల మీదకి వస్తారు. ఎట్లా కొంటున్నారు దాన్ని? గవర్నమెంట్ కూడా బాధ్యత తీసుకొని ఎవడైతే పర్మిషన్లు ఇచ్చిండ్రో వాడిని ఫస్ట్ ఆ ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలి. సో ఇట్లాంటి రియల్ ఎస్టేట్ మోసాలు జరుగుతున్నాయి, దీంట్లో నష్టపోతున్నారు జనం. దయచేసి అందుకే మనం చేయాల్సింది ఏంటంటే, ఒక ప్రాపర్టీ కొనాలనుకున్నప్పుడు మొత్తం డాక్యుమెంట్ క్లియర్గా ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి చూపించండి. ఫస్ట్ చెరువులో ఉందా, గవర్నమెంట్ భూమి ఏమైనా ఇందులో ఉందా, పక్కా పట్టా ల్యాండ్ అయినా కాదా, టోటల్ లింక్ డాక్యుమెంట్స్ని చెక్ చేయండి. ప్రీ లాంచ్ జోలికి దయచేసి వెళ్ళకండి. డబ్బులు ఉంటే మీకు ఒకవేళ లోన్ వచ్చే అవకాశం ఉంటే కొనండి, లేకపోతే సైలెంట్గా ఉండండి. మోసగాళ్ళు పెరిగిపోయారు. సో ఈ సైబర్ నేరాలు కూడా ఇట్లనే జరుగుతూ ఉన్నాయి. ఇట్లా దాదాపుగా అన్ని ఈ రియల్ ఎస్టేట్ మోసాలు, ఆర్థిక నేరాలు ఇవన్నీ 8,000 కోట్లు ప్రజలు నష్టపోయారంటే ఒక్కసారి ఆలోచించండి. ఇది ఎక్కడ అనుకుంటున్నారు? మళ్ళీ మన దగ్గరనే రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటి వరకు సైబర్ నేరస్తులు అమాయక ప్రజల నుంచి దాదాపు 1,600 కోట్లు కొల్లగొట్టిరట. అంటే ఓన్లీ మన స్టేట్లో 1,600 కోట్లు. రియల్టర్ల బారిన పడి సామాన్యులు నష్టపోయిన విలువ మొత్తం 5,000 కోట్లట. ఏది? సైబర్ నేరాలేమో 1,600 కోట్లు, రియల్ ఎస్టేట్ వాళ్ళేమో 5,000 కోట్లు ముంచారు. ఇక ఇతర ఆర్థిక నేరాలు, లూటీ విలువ దాదాపు 2,000 కోట్లు. మొత్తం ఈ 3 నేరాల ద్వారా ఈ ఏడాది రాష్ట్రంలో ప్రజలు పోగొట్టుకున్న మొత్తం డబ్బు విలువ 8,000 కోట్లట. 8,000 కోట్లు మీన్స్ ఒక సంవత్సరం అందరికీ రైతు బంధు వేయడం అన్నట్టు. ఒక సంవత్సరంలో అంతమంది జనం అంతా కోల్పోయారు. దీని మీద ప్రభుత్వాలు అవగాహన కల్పించాలి ప్రజలకి. అరే మీరు ఈ సాంస్కృతిక సారథి అని ఉన్నదండి, 500 మంది కళాకారులు ఉన్నారు. ఇట్లాంటి పాటలు కానీ మాటలు కానీ రాయించి షార్ట్ ఫిల్మ్స్ తీసి ప్రజల్లో అవేర్నెస్ పెంచాలి కదా. పార్టీ కార్యక్రమాల కోసం వాడతారు వీటిని.